ఇది చిత్తూరు జిల్లాకు సంబంధించి తిరుపతి పార్లమెంట్ పరిధిలో కౌంటింగ్కి ఏర్పాట్లు పూర్తిగా సర్వసన్నద్ధమయ్యాయి. ప్రస్తుతం తిరుపతి పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ప్రస్తుతం ఈరోజు కౌంటింగ్ అక్కడ కొనసాగుతోంది పద్మావతి యూనివర్సిటీలో. దానికి సంబంధించిన అప్డేట్స్ ఇప్పటిదాకా మా ప్రతినిధి మోహన్ అందించారు. ఇక సార్వత్రిక ఎన్నికల సమరంలో ఆఖరి అధ్యాయం మరి కాసేపట్లోనే మొదలు కాబోతోంది. ఏ పార్టీ జాతకం ఏంటో మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది. కౌంటింగ్ ప్రక్రియ ఎలా జరగనుంది, మరి తెలుగు రాష్ట్రాల్లో తొలి ఫలితం ఎప్పుడు రానుంది, ఇటువంటి అంశాలపై మరిన్ని డీటెయిల్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ చంద్రశేఖర్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఓవర్ టు యు. భోగి మొత్తానికి పార్టీల టెన్షన్ అంతా కూడా కాసేపట్లో తీరబోతూ ఉంది. 21 రోజుల క్రితం జరిగిన పోలింగ్లో ఫలితం ఎవరికి అనుకూలంగా రాబోతుంది, ఎవరికి వ్యతిరేకంగా రాబోతుంది అనే టెన్షన్ అన్ని పార్టీలను వేధిస్తూ ఉంది. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పినా కూడా ఎగ్జాక్ట్ పోల్స్ కోసమే అన్ని పార్టీలు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఎగ్జిట్ పోల్స్లో ఏ పార్టీకి అనుకూలంగా ఫలితాలు వచ్చాయో వాటికి అనుకూలంగా వాళ్ళు మాట్లాడుకున్నారు. అయినా ఎక్కడో సంశయం, అయినా ఎక్కడో సందేహం. అన్ని పార్టీల్లో కూడా ఇదే రకమైన టెన్షన్ వేధిస్తూ ఉంది. దాన్ని పటాపంచలు చేస్తూ కాసేపట్లో ఓపెన్ అయ్యే ఈవీఎంలు, కాసేపట్లో ఓపెన్ కాబోతున్న పోస్టల్ బ్యాలెట్లు, మొత్తం అభ్యర్థుల జాతకం, పార్టీల అదృష్టాన్ని తెలిచే అవకాశం ఉంది. ఎప్పుడూ లేనంత టెన్షన్ ఏపీలో నెలకొంది. ముఖ్యంగా పోలీస్ శాఖ అయితే అలర్ట్గా ఉంది. పోలీస్ శాఖ ఎప్పుడూ లేనంత విధంగా ఈ ఎలక్షన్లో దెబ్బతింది. డీజీపీ దగ్గర నుంచి కింద ఉన్న కానిస్టేబుల్ వరకు సస్పెండ్ అయ్యారు, బదిలీ అయ్యారు, అలాగే అక్కడి నుంచి ట్రాన్స్ఫర్లు అయ్యారు. ఎందుకంటే ఈ ఎలక్షన్లో గొడవలు జరగకూడదని, జీరో వైలెన్స్ ఉండాలి అంటే ఒక్క సంఘటన కూడా హింసాత్మక సంఘటన జరగకూడదు అనేది కేంద్ర ఎన్నికల సంఘం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ పోలింగ్ తర్వాత, పోలింగ్ రోజున పల్నాడు, తాడిపత్రి, చిత్తూరు జిల్లాలో చంద్రగిరి తదితర ప్రాంతాల్లో విపరీతమైన హింస జరిగింది. అభ్యర్థుల మీద దాడులు జరిగాయి, బాంబులు వేసుకున్నారు, రకరకాల చర్యలన్నీ జరిగాయి. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం నేరుగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం నేరుగా ఫీల్డ్లోకి వచ్చింది. సిఈసిని, అలాగే డీజీపీని, అలాగే సిఎస్ను ఢిల్లీ రావాలని పిలవడం, అక్కడ సమీక్షించడంతో దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇప్పటివరకు జరగనంత హింస పోలింగ్ అనంతరం ఏపీలో జరగడంతో ఎలక్షన్ కమిషన్ అప్రమత్తమైంది. ఈ కౌంటింగ్ సందర్భంగా కూడా అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాలి అనే ఉద్దేశంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది ఈసీ. అక్కడ స్టేట్లో భారత ఎన్నికల సంఘం, అలాగే రాష్ట్రంలో ఎన్నికల ముఖ్య కార్యనిర్వహణాధికారి ముఖేష్ కుమార్ మీనా, వీళ్ళందరూ కూడా మొత్తంగా ఈ వ్యవహారం మీద దృష్టి పెట్టారు. అందుకనే రాష్ట్రం మొత్తం అంటే ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు, ఇచ్చాపురం నుంచి కర్నూలు వరకు దాదాపు 2000 అతి సున్నితమైన సంస్థాత్మక గ్రామాలను పోలీసులు గుర్తించారు. ప్రతి చోట కూడా భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. 42,000 మంది పోలీసులు ఈరోజు కౌంటింగ్ విధుల్లో ఉన్నారు. వీళ్ళతో పాటు 67 కంపెనీల పోలీసు బలగాలను కూడా రోడ్ల మీద పెట్టారు. 3 రోజుల నుంచే కొన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్, అలాగే ఎవరు కూడా బయటికి రాకుండా పోలీస్ 30 యాక్ట్ను కూడా అమలు చేస్తూ ఉంది. అంటే ఈసారి ఇక్కడ జరిగే గొడవలు ఎటువంటి హింసకు దారి తీయకూడదు అనే ఉద్దేశంతో పోలీస్ శాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఏమాత్రం గొడవ జరిగినా కూడా ఐపీఎస్లు అంటే ఎస్పీలు, ఆ పై స్థాయి ఉన్న వాళ్ళు కూడా ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఉంది. మనం చూసాం, పల్నాడు ఎస్పీ సస్పెండ్ అయ్యారు, అనంతపురం ఎస్పీ సస్పెండ్ అయ్యారు, డీజీపీని రాజనారాయణ రెడ్డిని తీసి పక్కన పెట్టేశారు, అలాగే గుంటూరు రేంజ్ ఐజీని పక్కన పెట్టేశారు. అంటే ఏ చిన్న సంఘటన జరిగినా గతంలో కింద స్థాయి ఉన్న అధికారులు, పోలీస్ అధికారులు కానీ ఇతర అధికారుల మీద ఎఫెక్ట్ చూపించేది. కానీ ఇప్పుడు పై స్థాయిలో ఉన్న అధికారులనే ఈసీ టార్గెట్ చేస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు సక్రమంగా ఉంటే, వాళ్ళు అప్రమత్తంగా ఉంటే ఎక్కడ కూడా అల్లర్లు జరగవని. ఎందుకంటే ఈ మొత్తం కౌంటింగ్ జరుగుతున్న తీరంతా ఒక ఎత్తు అయితే, కౌంటింగ్కు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు ఒక ఎత్తు అయితే, కౌంటింగ్కు భద్రతా ఏర్పాట్లు చేస్తున్న పోలీసులది ఇంకొక ఎత్తు. మనం చూస్తే పల్నాడులో 4 రోజుల నుంచే బంద్ వాతావరణం కనిపిస్తూ ఉంది. 4 రోజుల నుంచే ఎక్కడ షాపులు తీయని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎస్పీలు ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళతో మాట్లాడి ఎక్కడా కూడా షాపులు తీయొద్దు, సహకరించాలని కోరారు. ఎక్కడ కూడా విజయోత్సవం ర్యాలీలకు అనుమతి ఇవ్వలేదు, ఎక్కడా కూడా సంబరాలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వలేదు. అంటే ఏ చిన్న సంఘటన జరగడానికి కూడా వీలు లేకుండా పోలీసు అప్రమత్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తుంది పల్నాడు ప్రాంతంలో. నసరాపేట కానీ, సత్తెనపల్లి కానీ, మాచర్ల కానీ, గురిజాల కానీ, ఈ ప్రాంతంలో మన గొడవలు జరిగాయి. ఆ గొడవలు జరిగిన ప్రాంతంలో ఎక్కడా కూడా ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలనేది పోలీస్ శాఖ భావిస్తోంది. మొత్తం దృష్టి అంతా కూడా పోలీస్ శాఖ ఉంది. పోలీస్ శాఖ అయితే ముని వేళ్ల మీద నిలబడి మనకు అర్థమవుతోంది. కాళ్ళ మీద ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనే విషయం గురించి. ఇక కౌంటింగ్ విషయానికి వస్తే 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, అలాగే 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో కౌంటింగ్ ఇవాళ జరగబోతా ఉంది. అన్ని పార్టీల్లో కూడా టెన్షన్ ఉంది. వైసీపీ అయితే 175 నియోజకవర్గాల్లో 151కి పైగా
అంటే పోయినసారి 151 సీట్లు వచ్చినాయి, ఈసారి వాటికి మించి సీట్లు వస్తాయని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అలాగే కూటమి కూడా అదే రకమైన ధీమాతో ఉంది. మేమే అధికారంలో రాబోతున్నాం, మాకు 140, 160 సీట్లు రాబోతున్నాయని ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. నిజంగా ఎవరి ధీమాలో ధైర్యం ఉంది, ఎవరి ధీమా నిజం కాబోతుంది అనేది కూడా కాసేపట్లో వెల్లడకపోతా ఉంది. కూటమి విషయానికి వచ్చేటప్పటికీ కూటమి 3 పార్టీలు వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీతో జతకట్టిన జనసేనతో జతకట్టిన బీజేపీ, ఈ 3 పార్టీలు కూడా వైసీపీని ఓడించడానికి కంకణం కట్టుకున్నాయి. 3 పార్టీలు కూడా విస్తృతంగా ప్రచారం చేశాయి. అలాగే బీజేపీని టీడీపీ తోడు చేసుకుంది. బీజేపీతో ఓట్ల వ్యవహారంలో లాభమా నష్టమా అనే లెక్కలు వేసుకున్న చూసిన తర్వాత అయితే కొన్ని వ్యవస్థలను ఈ ఎలక్షన్ సమయంలో న్యూట్రలైజ్ చేయాల్సిన అవసరం ఉంది అనే ఉద్దేశంతో ఓట్ల లెక్కల కంటే కూడా ఎన్నికల అవసరాల కోసమే బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంది. జనసేన కూడా అందుకు సహకరించింది అనే విశ్లేషణలు అయితే ఉన్నాయి. మొత్తానికి బీజేపీతో పొత్తు ఎలక్షన్ రూపంలో అంటే ఓట్ల రూపంలో ఆ పార్టీకి లాభం కలిగించిందా లేదా ఆ కుటుంబం అనేది పక్కన పెడితే వ్యవస్థలను న్యూట్రలైజ్ చేయడం అంటే ముఖ్యంగా పోలీస్ శాఖ ఏకపక్షంగా వ్యవహరించకుండా, పోలీస్ శాఖ ఒక పార్టీకే మద్దతు ఇవ్వకుండా ఈ విధంగా చేయడం కోసం వ్యవస్థలను న్యూట్రలైజ్ చేయడం, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ అండదండలు కనుక ఈ కుటుంబం ఉంటే కొంతవరకు ఎలక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో బాగా లోతుగా ఆలోచించి టీడీపీ జనసేన నిర్ణయం తీసుకుంటే తెలిసింది. దాని తగ్గ ఫలితాలు కూడా మనం పల్నాడులో చూసాం. అలాగే డీజీపీ ట్రాన్స్ఫర్ కూడా బీజేపీతో ఈ కూటమి పొత్తు ఉండటం వల్లే జరిగిందన్నారు. అయితే ఓటు ట్రాన్స్ఫర్ ఎంతవరకు జరిగింది, బీజేపీని కొన్ని వర్గాలు ఏపీలో వ్యతిరేకించే వర్గాలను ఎస్సీలు కానీ మైనార్టీలు కానీ ఇంకో కొన్ని వర్గాలు కూడా బీజేపీని వ్యతిరేకిస్తున్నాయి. అదే సమయంలో మోడీ వేవ్ అనేది కూడా రాష్ట్రంలో బాగా ఉంది. మోడీ వేవ్ కూడా రాష్ట్రంలో దేశంలో ఉంది. అదంతా కూడా కూటమి కలిసి వస్తుందని లెక్కలు వేశారు. మొత్తానికి రకరకాల విశ్లేషణలు అయితే ఎలక్షన్ ముందు వచ్చాయి. రాష్ట్రంలో 1,66,00,000 కుటుంబాలు ఉంటే 1,45,00,000 కుటుంబాలకు జగన్మోహన్ రెడ్డి డీబీటీ ద్వారా నేరుగా ఈ 5 ఏళ్ల కాలంలో 2,75,000 కోట్ల రూపాయలను నగదును ఆ ఖాతాల్లో డిపాజిట్ చేశారు. ఈ 5 ఏళ్ల కాలంలో దాదాపు 90 లక్షల ఖాతాలు కొత్తగా మహిళలు బ్యాంకుల్లో తెరిచారు. అంటే ఈ ఖాతాల్లో డబ్బులు వేయడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధం కావడం, ఆ 90 లక్షల మంది లబ్ధిదారులుగా ఉండటంతో వాళ్ళందరితో ఖాతాలు ఓపెన్ చేశారు. దేశవ్యాప్తంగా ఈ 5 ఏళ్లలో 30 కోట్ల డిపాజిట్ ఖాతాలు తెరిస్తే ఈ ఒక్క ఏపీలోనే 90 లక్షల ఖాతాలు ఏర్పాటు చేశారు. అంటే ఇదంతా కూడా డీబీటీ జగన్మోహన్ రెడ్డి పథకాల కోసం, ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాల కోసమే మాత్రమే అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ పథకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని గట్టెక్కిస్తాయా, మళ్ళీ ఆయన విజయాన్ని వన్స్ మోర్ అంటాయా? 2019లో ఎవరు ఊహించిన విధంగా 175 సీట్లలో దాదాపు 49.8% అంటే 50% ఓట్లతోటి 151 సీట్లను, అలాగే 25 ఎంపీ సీట్లు, 22 సీట్లను అప్రహతంగా విజయవంతంగా గెలుచుకోగలిగిన జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత 5 ఏళ్లలో సంక్షేమం మీద ఎక్కువ దృష్టి పెట్టారు. అలాగే విద్యా వైద్యం మీద ఎక్కువ దృష్టి పెట్టారు. ఆ రెండు కూడా కింద బాటం స్థాయిలో ఉన్న ప్రజలను ఉద్దేశించినవి కాబట్టి వాళ్ళ నుంచి నాకు మద్దతు ఉంటుందని ఆయన గట్టిగా నమ్మారు. ఆయన పెట్టిన సిద్ధం సభల్లో కానీ, ఆయన పెట్టుకున్న పార్టీ ప్రచార కార్యక్రమంలో కానీ, తాను చేసిన కార్యక్రమాలను తాను ఏమైతే చెప్పానో అవన్నీ చేసిన విషయాన్ని ఎక్కువగా ఆయన అడ్రస్ చేశారు. కొన్ని వర్గాలను మాత్రమే ఆయన అడ్రస్ చేశారు. ఆ వర్గాల నుంచి తనకు పూర్తిగా మద్దతు ఉంటుందని ఆయన చెప్పుకున్నారు. 132 సార్లు బటన్ నొక్కి ఈ 2,75,000 కోట్లతో పాటు అలాగే నాన్ డీబీటీ అంటే ఇళ్ల స్థలాలు వంటివి కానీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటివి కానీ, మధ్యాహ్న భోజన పథకం వంటివి కానీ, అలాగే ఇతరత్ర కార్యక్రమాలు వీటి ద్వారా మరొక 1,50,000 కోట్ల రూపాయలు అంటే దాదాపు 4,50,000 కోట్లు 4,25,000 కోట్ల రూపాయలను 5 ఏళ్ల కాలంలో జనానికి జగన్మోహన్ రెడ్డి బదిలీ ఇచ్చారు. వాటినే ఆయన నమ్ముకున్నారు. ఎవరైతే అట్టడుగు స్థాయిలో ఉన్నారో ఆ వర్గాలకి ఈ పథకాల ద్వారా లబ్ధి చేకూరిస్తే ఆ లబ్ధి చేకూర్చిన వర్గాలన్నీ కూడా తనకు అండగా ఉంటాయన్నారు. మరి లెక్కలు చూడాలి. జగన్మోహన్ రెడ్డి తను నమ్ముకున్నారు ఈ పథకాల ద్వారా ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళందరూ కూడా తనకు అండగా ఉంటారని. పింఛన్లనే నెలకు దాదాపు 2,000 కోట్ల రూపాయలు విలువైన పింఛన్లు ఏపీ ప్రభుత్వం పంపిణీ చేస్తూ ఉంది. అంటే 65.5 లక్షల మందికి ప్రతి నెలా కూడా 1st తారీఖున వాలంటీర్లు పెట్టేసి వాలంటీర్ల ద్వారా ఈ నగదును ఇంటింటికి పంపిణీ చేస్తూ ఉన్నారు. ప్రతి పథకానికి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే డబ్బులు పడే ఏర్పాటు చేశారు. గతంలో ఏ ప్రభుత్వం ఇలా చేయలేదు, ఇంత స్థాయిలో చేయలేదు. ఇది దేశంలో కూడా రికార్డ్ అవుతుంది. అలాగే విద్య వైద్యం మీద కూడా ఆయన దృష్టి పెట్టారు. మనబడి నాడు నేడు అనే కార్యక్రమాన్ని తీసుకొని ప్రభుత్వ దాదాపు 47-50 వేల ప్రభుత్వ స్కూళ్లను
శిథిలావస్థలో ఉన్న భవనాలన్నింటినీ కూడా తీర్చిదిద్దడం, కొత్తగా చేయడం, అలాగే కరికులం అంతర్జాతీయ స్థాయి విద్యా బోధనను కూడా ఆయన స్కూల్లో ప్రవేశపెట్టారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ఆసుపత్రులన్నింటినీ కూడా ఆధునీకరించే పని మొదలుపెట్టారు. నాడు నేడు కింద ఆ కార్యక్రమాలు మొదలుపెట్టారు. దాదాపు 54,000 పోస్టులను వైద్య శాఖలో భర్తీ చేశారు. అలాగే సచివాలయ వ్యవస్థ అన్నిటికీ మించి దేశంలో ఎక్కడో లేని విధంగా సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశారు. 17,000 గ్రామాలకు సంబంధించి దాదాపు 12,000 సచివాలయాలను ఆయన ఏర్పాటు చేశారు. ప్రతి సచివాలయంలో 9 మంది సిబ్బంది ఉంటారు. ఆ ఊరి ప్రజలకు ఆ సచివాలయం పరిధిలో ఉండే లబ్ధి వచ్చిన సర్టిఫికేట్లు కానీ పథకాలు కానీ అన్నీ కూడా సింగిల్ విండోలో అక్కడ లభించే అవకాశం చేశారు. ఇంతకుముందు ఎండి ఆఫీస్కి, ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి మండల కేంద్రాల్లో ఉండే ఆఫీస్కి వెళ్ళి మైళ్ళ దూరం, కిలోమీటర్ల దూరం వెళ్ళి రోజుల తరబడి సర్టిఫికేట్ల కోసం ఎదురు చూసే పరిస్థితిని అంతా కూడా తీసేశారు. సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత విప్లవాత్మకంగా మార్చారు. అలాగే రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు పంపిణీ చేశారు. ట్రాక్టర్లు అద్దెకిచ్చే పనిచేశారు. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ కూడా అక్కడి నుంచే శ్రీకారం చుట్టారు. అంటే ఎవరైతే దాదాపు 80-85% మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారో, ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం మీద ఉన్నారో ఆ వర్గాలనే జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసుకున్నారు. ఆయన 2019లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఆ వర్గాల మీదనే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళ నుంచే తన గెలుపు మళ్ళీ ప్రారంభం కావాలని చూసేవారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ముందు వరకు కూడా మనం చూసాం. డిసెంబర్లో మొదలుపెట్టారు. అభ్యర్థుల ఎంపిక సంబంధించిన ఎక్సర్సైజ్ అంతా కూడా చేశారు. డిసెంబర్ నెల మొత్తం కూడా ఆయన ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. మొదట అభ్యర్థుల్ని మార్చే కార్యక్రమం చేశారు. దాదాపు 16 మంది అభ్యర్థులను ఆయన మొదట మార్చారు. కొంతమందిని పూర్తిగా పక్కన పెట్టారు. దాదాపు 80-88 మంది అభ్యర్థులను ఆయన మార్చితే దాంట్లో 40-42 మంది ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అసలు పూర్తిగా తీసి పక్కన పెట్టేశారు. అంటే ఆ స్థాయిలో ధైర్యం చేయడం కూడా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం. ఒక ప్రాంతీయ పార్టీ కులాల మీద, ప్రాంతాల మీద ఆధారపడే పార్టీ ఉన్న 151 మంది ఎమ్మెల్యేల్లో 40-45 మంది ఎమ్మెల్యేలను, అలాగే ఉన్న 22 మంది ఎంపీల్లో 11 మంది 12 మంది ఎంపీలను తీసి పక్కన పెట్టడం అంటే సాహసం చేసినట్టు అవుతుంది. అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి తన చరిష్మా మీద, తన పనితీరు మీద, తాను చేస్తున్న కార్యక్రమాల మీద పెట్టుకున్న నమ్మకంగానే చూడొచ్చు. ఎందుకంటే వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను మళ్ళీ పోటీ చేయించడం ద్వారా తాను ఆశించిన విజయం మళ్ళీ తిరిగి లభించదని ఒకటి, అలాగే బాగా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను అక్కడే పోటీ చేయించడం వల్ల నష్టం ఉంటుందని చెప్పేసి వాళ్ళందరినీ కూడా వేరే ప్రాంతాలకు మార్చారు. అలాగే సామాజిక కోణంలో సోషల్ ఇంజనీరింగ్ అనే దాన్ని జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో పక్కాగా అమలు చేశారు. పక్కాగా అమలు చేసి వాటికి ఫలితాలు రాబట్టుకున్నారు. మనం నసరాపేటలో చూసాం. నసరాపేటలో ఎప్పుడు చూసినా కూడా కమ్మ, రెడ్డి కులాలకు సంబంధించిన వాళ్లే ఎంపీలుగా ఇప్పటివరకు ఎన్నికయ్యారు. అలాంటి చోట తీసుకొచ్చి నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ని తీసుకొచ్చి నసరావుపేట ఎంపీగా ఆయన పోటీ చేయించారు. అక్కడ ఆ ప్రాంతంలో యాదవ్ సామాజిక వర్గం ఎక్కువ ఉంది. అనిల్ యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. అలాగే బీసీలు కూడా ఆ ప్రాంతంలో ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి కమ్మారెడ్డి మాత్రమే ఎంపీగా పనిచేసిన ఆ ప్రాంతంలో ఒక యాదవ్ను బీసీ కులానికి సంబంధించిన వ్యక్తిని పెట్టడం వల్ల ఆ ప్రాంతంలో సామాజిక సమీకరణ తీసుకురావాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్న సిట్టింగ్ ఎంపీ రామకృష్ణదేవరాయలని పక్క తప్పించాలని చూశారు. ఆ కృష్ణదేవరాయలు తన నసరాపేట నుంచి పక్క జరుపుతున్నారని చెప్పేసి ఆయన పార్టీ నుంచి వెళ్ళి కూటమిలో టీడీపీలోకి వెళ్ళి అక్కడి నుంచి పోటీ చేశారు. అలాగే మనం నరసాపురంలో ఏ పార్టీ ఎప్పుడు చూసినా కూడా రాజులకి సీట్ ఇచ్చే పరిస్థితి. అక్కడ పోయి శెట్టిబల్జలకు ఉమాబాల అనే ఆమెకి తీసుకొచ్చి అక్కడ సీట్ ఇచ్చారు. అలాగే రాజమండ్రిలో పోస్తే కమ్మ లేదా కాపుకు సీటు ఇవ్వాల్సిన రాజమండ్రి ఎంపీ సీటును శెట్టిబల్జలకు ఇచ్చారు. అక్కడ డాక్టర్కి కొత్తగా రాజకీయ తెర మీదకి తీసుకొచ్చి ఆయనకి ఇచ్చారు. అలాగే మచిలీపట్నం తీసుకొచ్చినప్పుడు అక్కడ కాపుల పాపులేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హైదరాబాద్లో క్యాన్సర్ వ్యాధి నిపుణుడిగా పనిచేస్తున్న చంద్రశేఖర్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అంటే ఏ కులం ఆ ప్రాంతంలో ఉంటుందో ఆ కులానికి సంబంధించి వ్యతిరేకంగా ఉండే వ్యక్తుల కోసం, వ్యతిరేకంగా ఉండే వర్గాల కోసం ఆయన పోటీగా అభ్యర్థిని పెట్టారు. ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కాపులంతా ఒక పక్క ఉంటే శెట్టిబల్జలంతా మరొక పక్క ఉంటారు. ఆ రెండు కులాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటి చోట తాను శెట్టిబల్జలను నమ్ముకున్నారు. శెట్టిబల్జలకు టాప్ ప్రయారిటీ ఇచ్చారు. ఎందుకంటే కాపులను వ్యతిరేకించే శెట్టిబల్జలు ఒక పక్కన ఉంటే, బీసీలంతా ఒక పక్కన ఉంటే ఈజీగా కూటమిని దెబ్బతీయవచ్చు అనేది మనం చూడాలి. 34 నియోజకవర్గాలు ఉన్న ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో 2019లో 27 సీట్లలో 7 ఒకటి రాజోల్లో జనసేన గెలిచింది. మిగతా ఆ 2 చోట్ల పాలకొల్లు, ఉండిలో టీడీపీ గెలిచింది. అలాగే పెద్దాపురం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, అలాగే మండపేటలో టీడీపీ గెలిచింది. ఈస్ట్ గోదావరి జిల్లాలో 7 సీట్లు మినహా మిగతా
27 సీట్లను కూడా వైసీపీ గెలుచుకుంది. ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ గోదావరి కూటమికి ప్రాణంగా మారిపోయింది. ఎందుకంటే కాపు కులం అనేది అక్కడ ప్రధానంగా ఉంది. అది జనసేనకు మద్దతుగా ఉంది అనేది ప్రచారం జరుగుతూ ఉంది. జనసేనతో పొత్తు కూడా కలిసి రావాలన్నా, కూటమి గెలవాలన్నా కూడా ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లోనే ఎక్కువ మంది అక్కడ మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఈస్ట్ వెస్ట్ గోదావరి 2019లో 27 సీట్లు జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడిన పరిస్థితి మనం చూసాం. ఈసారి మరి అలాంటి పరిస్థితి ఉంటుందా లేదా చూడాలి. ఆ 2 జిల్లాల్లో ఉన్న 5 ఎంపీ సీట్లలో ఒకటి కూడా టీడీపీకి వచ్చిన పరిస్థితి లేదు లాస్ట్ ఎన్నికల్లో. ఈసారి అక్కడ గట్టిగానే ప్రయత్నం చేస్తూ ఉంది కూటమి. ఈసారి అక్కడ పురంధేశ్వరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వరి రాజమండ్రి ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నారు. అలాగే నరసాపురం నుంచి బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా వైసీపీని ఢీకొట్టాలని చూస్తున్నారు. కూటమి అయితే ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ప్రాణమే పెట్టింది. అక్కడ ఉన్న ఓటు షేర్ అనేది బీజేపీ ఓటు, జనసేన ఓటు, టీడీపీ ఓటు 3 కలిస్తే గెలవడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే 2019లో కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో చూస్తే 36,000 ఓట్లతోటి వంగా గీత వైసీపీ అభ్యర్థి గెలిచారు. అదే నియోజకవర్గంలో 1,85,000 ఓట్లను జనసేన, దాదాపు 20,000 ఓట్లను బీజేపీ గెలుచుకుంది. అంటే ఈ ఓట్లన్నీ కలిపితే వైసీపీ ఓడిపోయే పరిస్థితి ఆ రోజు ఉండేది. మరి ఈ రోజు ఈ లెక్కలన్నీ కలుస్తాయా లేదా అనేది కూడా చూడాలి. ఈ లెక్కలన్నీ వేసుకున్న పార్టీలు ఇప్పుడు అంతిమంగా కౌంటింగ్ కేంద్రాలకు వెళ్ళాయి. ఈ కౌంటింగ్ కేంద్రాల్లో ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్లు ఓపెన్ చేస్తారు. కొన్ని చోట్ల ఈవీఎంలు కూడా కలిపి ఒకేసారి ఓపెన్ చేస్తారు. ఈసారి పోస్టల్ బ్యాలెట్ల సంఖ్య భారీగా పెరిగింది. 2,70,000-75,000 ఓట్లు 19లో ఉంటే ఈసారి అవి దాదాపు 5,20,000-30,000కు చేరాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దాదాపు 2,40,000 మందిని కొత్తగా రిక్రూట్ చేశారు. ఉద్యోగాలు వాళ్ళకు కూడా ఓటు హక్కు వచ్చింది. అందుకోసమే డబల్ అయిపోయింది ఈ పోలింగ్ స్టేషన్లో. అలాగే ఉద్యోగుల మీద కూడా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారు. ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా కూటమికి ఓట్లు వేసి ఉంటారని ఈసారి జనరల్ పోలింగ్ కంటే కూడా పోస్టల్ పోలింగ్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారు. కాబట్టి మొత్తానికి భీమవరం అలాగే ఈ నరసాపురం నియోజకవర్గాల్లో త్వరగా ఫలితాలు బయటపడే అవకాశం ఉంది. తక్కువ రౌండ్లు ఉన్నాయి కాబట్టి మొత్తానికి టెన్షన్ మరి కొద్దిసేపట్లో తీరబోతా ఉంది భోగి అన్ని పార్టీలది. ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్.